హాయ్ గైస్, మా చిన్న డ్రిప్ వాళ్ళు ఓపెన్ లో ఉన్నాయనుకుని మోటార్ ఆన్ చేశారు. తీరా మోటార్ ఆన్ చేసిన తర్వాత తెలిసింది వాళ్ళు అన్ని క్లోజ్ లో ఉన్నాయని. వాటర్ ప్రెషర్ కి ఇక్కడ పైప్ పగిలిపోయింది. ఈ పైపు మోటార్ కి డ్రిప్ హెడ్ కంట్రోల్ యూనిట్ కి మధ్యలోని పగిలిపోయింది. పైపు ఎక్కడైతే పగిలిందో అక్కడ కట్ చేసి బయటికి తీసేస్తున్నాను. మనం ఎంత పైప్ అయితే కట్ చేసామో ఎగ్జాక్ట్లీ అంత పైప్ ముక్కనే కట్ చేసుకొని దీనికి అంటించుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుతున్నాను కదా, అది థ్రెడ్డింగ్ ఎన్ఆర్వి, అది ఓపెన్ చేసి బయట తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మనకి సాల్వెంట్ సిమెంట్ కరెక్ట్గా అంటుకోవాలంటే తడి ఉండకూడదు, అందుకని క్లాత్ తో మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు సాల్వెంట్ సిమెంట్ అప్లై చేస్తున్నాను కదా, ఇది షార్ట్ వే సాకెట్స్. లాంగ్ అయితే ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉండదని చెప్పి షార్ట్ తీసుకున్నాము. గమ్ము ఫుల్ గా అప్లై చేసి ఒకవైపు సాకెట్ వేసాను. రెండో సాకెట్ ఎన్ఆర్వి వైపు అంటించాను. అంటించిన సాకెట్ కి మళ్ళీ మనం పైప్ ముక్కను అయితే కట్ చేసాం కదా, ఆ పైప్ ముక్కను మళ్ళీ అంటిస్తున్నాను. ఇది సరిగ్గా దూరట్లేదు, అందుకని రాయి మీద పెట్టి నొక్కుతున్నాను. ఇప్పుడు అంటించిన పైప్ ని బోర్ వైపు ఒక సాకెట్ వేసాం కదా, దానికి ఫిట్ చేసుకోవాలి. సాల్వెంట్ సిమెంట్ ఎంత బాగుంటే అంత బాగా ఫిట్ అవుతుంది జాయింట్. ఇది చాలా ఈజీ వర్క్, 5 minutes లో ఫిట్ చేసేవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను అనుకున్న విధంగా ఫిట్ అయింది. ఇప్పుడు ఎన్ఆర్విని బిగిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.